హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మీకైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారు కదా, డూప్లెక్స్ హౌస్ అనమాట. ఆల్రెడీ రెడీ అయితే చేశారు. ఇది వచ్చేసి మన అనంతపురంలో చాలా పెద్ద వెంచర్ అండి. చెప్పాలంటే 740 హౌసెస్ అయితే ప్రజెంట్ రెడీ చేస్తున్నారు. ఏ బ్లాక్, మరి అక్కడ బి బ్లాక్ కూడా ఉందండి. ఈ వెంచర్ దాటిన తర్వాత కొత్తగా బి బ్లాక్ అయితే రెడీ చేస్తున్నారు. గృహ ప్రవేశాలు కూడా చేశారు ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి టోటల్గా ఔడా అప్రూవల్. మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అయితే చాలా ఉంటాయండి. 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. ఎంట్రన్స్ ఆర్చ్, ప్రీకాస్ట్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి. చెప్పాలంటే చాలా డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారు. చాలా బెస్ట్ ప్రైస్కి 2 BHK ఉన్నాయి, డూప్లెక్స్ ఉన్నాయి. మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాము. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. ఏ బ్లాక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారండి. ఎంట్రన్స్ ఆర్చ్, పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఎంట్రన్స్లోనే, కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చెప్పాలంటే. ఇంకా హౌస్ చూడండి, ఎలివేషన్ అయితే ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. టోటల్గా ఇదే లైన్లో డూప్లెక్స్ హౌస్లు చాలా ఉన్నాయి. ఎలివేషన్ అయితే మీరు చూడొచ్చు, చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది. డూప్లెక్స్ అనమాట. ఓకే, ఎంట్రన్స్ అయితే ఇది. కార్ పార్కింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి మీరు. ఇక్కడ వచ్చేసరికి ప్లాంటేషన్స్కి అయితే కొంచెం ఇంటి ముందర రెడీ చేశారు ఇక్కడ. ఓకే, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, అలానే డ్రైనేజ్ కూడా ఇచ్చారండి. ఇంకా ర్యాంప్ కూడా ఈ హైట్ ఉంది, వాటర్ వచ్చిన ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వచ్చేసి గ్రిల్ అండి, సేఫ్టీగా అయితే ఉంది. ఇది వచ్చేసి సంప్ అండి, బోరు సంపు అంతా ఉంటుంది. ఇటు సైడ్ చూడొచ్చు, ఇటు సైడ్ స్పేస్ కూడా ఉంది. హౌస్ చుట్టూ వాస్తు ప్రకారం స్పేస్ అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ కూడా స్పేస్ అయితే ఉంటుంది, సంపు బోరు ఉంటుంది. ఇంకా అలానే హౌస్కి మధ్యలో వాల్ కూడా ఉంది. ఇంకా ఇదండి హౌస్ అయితే. ఇది హాల్ అండి, ఎంట్రన్స్ అయితే. ఎంట్రన్స్లో హాల్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి పూజా రూమ్, కిచెన్ అండి. ఇక్కడ డైనింగ్ ఏరియా, నేనుండే ప్లేస్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా. బ్యాక్ సైడ్ వెంటిలేషన్కి విండో ఉంది, గ్రిల్ అంతా చేశారు, సెల్ఫ్లు అంతా వేసేసారు. ఇక్కడ పూజా రూమ్ చాలా పెద్దగా అయితే ఉంది. ఇది వచ్చేసరికి డూప్లెక్స్ హౌస్. ఇంటీరియర్ అంతా చేయించుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు గ్రిల్ కూడా ఉంటుందండి. ఓకే, వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు, డూప్లెక్స్ కదా, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడంతా కొంచెం స్టెప్స్ కింద స్టోరేజ్ కానీ మీరైతే ఏర్పాటు చేసుకోవచ్చు. కిందనైతే ఒక బెడ్రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గ్రిల్ కూడా ఉంది, అలానే నెట్ ఉంది, గ్రిల్ అంతా చేశారు. ఇక్కడంతా సెల్ఫ్లు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడొచ్చు, టైల్స్ అంతా రెడీ చేశారు. ఓకే, చాలా స్పేస్ ఉంది, చాలా బాగుంటుంది. మంచి స్పేషియస్గా అయితే కట్టివ్వడం జరిగింది. క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు, మీకు తెలిసిందే. బాలాజీ గ్రాండియర్ అండి, క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ నుంచి చూడండి హౌస్ అయితే, ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా మనం పైన అయితే ఉన్నాము, హాల్ అండి. ఓకే, బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ చూద్దాం. మరి స్టార్టింగ్లోనే మీరు గమనించవచ్చు, వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. పెద్ద వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అది. ఇదైతే బెడ్రూమ్ చూడండి, ఎంత స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంటుంది. విండోస్ కూడా ఉన్నాయి. ఓకే, సేఫ్టీకి అంతా వెంటిలేషన్ అయితే బాగా వస్తుంది. ఈ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇక్కడైతే ఈ బెడ్రూమ్కి సంబంధించి వాష్రూమ్ అండి ఇది. ఓకే, పైన అయితే 2 బెడ్రూమ్స్, కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించి వాష్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్, దీనికైతే వాష్రూమ్ ఇందాక చూసారు కదా, అదే అండి. ఇక్కడ టీవీ అంతా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెల్ఫ్లు అయితే వేయడం జరిగింది. విండోస్ కూడా ఉన్నాయి, ప్రతి బెడ్రూమ్లో విండోస్ ఉన్నాయి. వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది. ఓకే, బెడ్రూమ్కి సంబంధించి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా పెద్దగా ఉన్నాయన్నమాట, మంచి స్పేషియస్గా ఉన్నాయి. మనం ఇంకా బాల్కనీ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నుంచి చూడండి, మొత్తం అంతా ఓపెన్ ఏరియా. ఎగ్జాక్ట్గా అదండి ఇంటెల్ కాలేజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి గీతం కాలేజ్ ఎగ్జాక్ట్గా కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో నరిగమ్మ గుడి దాటంగానే కురుగుంటాకి ఇంటెల్ కాలేజ్కి మధ్యలో అయితే ఈ వెంచర్ అయితే ఉంటుందండి. ఓకే, ఎంఎస్ఎస్ గ్రాండియర్ వచ్చేసి పెద్ద వెంచర్ అండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మీరు చూడొచ్చు, 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్, అలానే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఈ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ లేదు మన అనంతపురంలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇక్కడైతే ఉంది. వెంటిలేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇక్కడ కూర్చున్నారంటే మంచి పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ అయితే నేరుగా మన ఇంట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ స్టెప్స్ అండి ఇవి, పైకి వెళ్ళడానికి టెర్రస్ మీదకి. ఇంకా అలానే అక్కడ వాటర్ ట్యాంక్ కూడా అరేంజ్ చేశారు, సేఫ్టీగా అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సెక్యూరిటీ అంతా ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్. బ్యాంక్ లోన్ అంతా వస్తుంది, ఎందుకంటే అహుడా అప్రూవల్ కాబట్టి. చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఇవి చాలా మంచి డెవలప్మెంట్ ఏరియాలో మనకు తక్కువ బడ్జెట్లో హౌసెస్ అయితే ఇస్తున్నారు. అడ్రస్ అయితే మన అనంతపురంలో ఉండి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లో ఇంటెల్ కాలేజ్, ప్రజెంట్ అయితే గీతం కాలేజ్ ఎగ్జాక్ట్గా దాటంగానే కురుగుంటకు వెళ్ళే దారిలోనే రైట్ సైడ్కి కొంచెం టర్న్ అయ్యి లోపలికి వస్తేనే ఈ ఎంఎస్ఎస్ గ్రాండియర్ విల్లా అయితే కనిపిస్తుంది. ఏ బ్లాక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ బి బ్లాక్ అయితే స్టార్ట్ చేసినారు. మీకు ఏమైనా కావాలనుకుంటే హౌసెస్ అయితే
ముందుగా బుకింగ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి, కొన్ని మాత్రమే ప్రజెంట్ సేలింగ్కి ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా విజిట్ చేయండి. గృహ ప్రవేశాలు కూడా చాలామంది అయితే చేశారు. ఇంక ఇదనమాట టోటల్గా. ఓకే, మంచి ఔడా అప్రూవల్, 740 హౌసెస్లు ఉన్నాయి. మొత్తం 42 ఏకర్స్లో పెద్ద వెంచర్ అండి, అనంతపురంలోనే పెద్ద వెంచరు. ఓకే అండి, ఇందాకైతే డూప్లెక్స్ హౌస్ చూస్తారు కదా, ఇది వచ్చేసి 2 BHK అనమాట. ఓకే, ఇదైతే మీరు చూడొచ్చు. టోటల్గా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదే లైన్లో మీరు గమనిస్తే అక్కడ నుంచి 2 BHK హౌస్లో అయితే ఆల్రెడీ గృహ ప్రవేశాలు కూడా చేశారనమాట. ఈ లైన్ వరకు కొన్ని మాత్రమే ఉన్నాయండి, ఎక్కువ అయితే లేవు ఇక్కడ వరకు. ఓకే, డూప్లెక్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ 2 BHK హౌస్లు అయితే ఉన్నాయి. ప్రజెంట్ రెడీ చేస్తున్నారు. ఇది కూడా వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. ఒకసారి అయితే లోపలికి వెళ్దాము అండి. సంపు వచ్చేసరికి స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి, అలానే ఇక్కడ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారండి. ఓకే, టోటల్గా కింద అయితే ఈ విధంగా ఉంటుంది. అలానే ఇక్కడ స్పేస్ అంతా ఇచ్చారండి. ఇక్కడైతే ప్రెజెంట్ వర్క్ అయితే జరుగుతుంది, ఇంటీరియర్ వర్క్. టోటల్గా ఇది 2 BHK హౌస్, POP ఇంటీరియర్ ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. స్పేస్ అయితే చాలా బాగుంటుంది. బెడ్రూమ్ అండి ఇది, దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇంక ఈ విధంగా ఇంటీరియర్ అయితే ప్రెజెంట్ చేయించుకుంటున్నారు, POP ఇంటీరియర్. ఓకే, ఇక్కడ వాష్రూమ్ చాలా బాగుంది స్పేషియస్గా. అలానే అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోతుంది. ఒకసారి అయితే మీరు కంపల్సరీ విజిట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది కిచెన్ అనమాట, కిచెన్ అండ్ పూజా రూమ్ రెండు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసి పూజా రూమ్కి, ఇక్కడంతా కిచెన్. కిచెన్ పక్కన ఇక్కడ డైనింగ్ ఏరియా, వెంటిలేషన్కి విండో కూడా ఉంది. ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. బెడ్రూమ్ అయితే చాలా పెద్ద బెడ్రూమ్ అండ్ POP కూడా అంటే వీళ్ళేమి ఇవ్వరు, కస్టమర్ చేయించుకుంటున్నారు అంతే. చాలా పెద్ద బెడ్రూమ్ అండి, వెంటిలేషన్కి విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్ అండి. ఓకే, ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, మంచి స్పేషియస్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. 2 BHK అయితే చాలా బాగుంది అండ్ డూప్లెక్స్ కూడా. అలానే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.